Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. The subject is Event Management. Event Management. The group is 3rd BCom Vocational, 3rd BCom Vocational. Semester, 6th semester. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఈవెంట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఫైనల్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి ఇది ఒక 50 మార్క్స్ పేపర్ ఇది. ఈ పేపరు టైటిల్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే స్టూడెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ అనే ఈ పేపర్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ యొక్క ఫీచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. అంటే ఫీచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈవెంట్స్ అని పిలుస్తారు దీన్ని. ఓకే, యాక్చువల్గా ఈ సబ్జెక్టు మెయిన్ దేనికి సంబంధించిన విషయాలు డీల్ చేస్తుంది అంటే కార్పొరేట్ కంపెనీస్లో డిఫరెంట్ అకేషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కార్పొరేట్ కంపెనీస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ అకేషన్స్లో ఈవెంట్స్ని కండక్ట్ చేసినప్పుడు ఆ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్ చేయాలి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి గాను ఈవెంట్ని ఎలా ప్రాపర్గా మేనేజ్ చేయాలో ముందుగా తెలిసి ఉండాలి. సో అందు నిమిత్తం కార్పొరేట్ కంపెనీస్ రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల అకేషన్స్లో ఏవైతే ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నాయో ఆ ఈవెంట్స్ని ప్రాపర్గా కండక్ట్ చేయడానికి సంబంధించిన అనేక విషయాలతో కూడిందే ఈ సబ్జెక్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే ఈవెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈవెంట్స్ని ఎలా మేనేజ్ చేసి ఈవెంట్స్ని సక్సెస్ఫుల్ ఈవెంట్స్గా మనం తీర్చిదిద్దాలి అనే దానికి సంబంధించిందే ఈ సబ్జెక్ట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి ఈవెంట్ మేనేజ్మెంట్ అనే టైటిల్ పెట్టడానికి గల కారణం అదే. కార్పొరేట్ కంపెనీస్ లేదా పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్, ఎంఎన్సీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ అకేషన్స్లో ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాయి. సో ఆ ఈవెంట్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దానికి సంబంధించిన సబ్జెక్టే ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే స్టూడెంట్స్, ఈవెంట్స్ అండ్ అకేషన్స్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. Events and occasions play a vital role in the life of a human beings. హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్లో ఈవెంట్స్ కానీ లేదా అకేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఈవెంట్సే మనం ఇక్కడ మరో విధంగా అకేషన్స్ అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించిన లైఫ్ని కానీ మనం తీసుకుంటే అంటే మానవుల జీవితాన్ని మనం జాగ్రత్తగా కానీ పరిగణలోకి తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో ఈవెంట్స్ లేదా అకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మానవుల జీవితంలో ఈవెంట్లు లేదా అకేషన్లు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సమ్ ఈవెంట్స్ ఆర్ స్పెషల్ అండ్ యూనిక్ విచ్ కెనాట్ బి బైపాస్డ్ యాజ్ దే టచ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ సోషల్ ఎగ్జిస్టెన్స్. హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ ఆర్ వైటల్ రోల్ ప్లే చేస్తాయి అని మనం ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. సో ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే సమ్ ఈవెంట్స్ ఆర్ స్పెషల్ అండ్ యూనిక్. కొన్ని ఈవెంట్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి అండ్ యూనిక్. సో స్పెషల్, చాలా ప్రత్యేకమైనవి హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. అవి ఎలాంటివంటే దే కెనాట్ బి బైపాస్డ్
అటువంటి ఈవెంట్స్ని లైఫ్లో వేరే వాటితో మనం బైపాస్ చేయడానికి వీలుండదు. అంటే హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో కొన్ని ఈవెంట్స్ లేదా అకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈవెంట్స్ అనేవి మనుషులకు అంటే ఆయా వ్యక్తులకు చాలా స్పెషల్ అండ్ యూనిక్. వాటిని వేరే వాటితో కంపేర్ చేయడానికి కూడా వీలుండదు. అంత ఇంపార్టెంట్, అంత యూనిక్, అంత స్పెషల్గా హ్యూమన్ బీయింగ్స్ లైఫ్లో కొన్ని ఈవెంట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఎవ్రీవన్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఎట్ వన్ టైం. ప్రతి మనిషి కూడా జీవితంలో కనీసం ఒక్కసారి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎవ్రీ పర్సన్ అట్లీస్ట్ వన్ టైం తన లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్ టైం ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అతను ఏ విధంగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాడంటే హీ మే బీ పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్ యాజ్ ఎ పార్టిసిపెంట్ ఆర్ యాజ్ ఎన్ ఆర్గనైజర్. ప్రతి పర్సన్ కూడా తన లైఫ్లో అట్లీస్ట్ వన్ టైం ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఈవెంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తాడంటే జస్ట్ ఒక పార్టిసిపెంట్గా ఉండొచ్చు, లేదా ఈవెంట్ని కండక్ట్ చేసే ఆర్గనైజర్గా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఈజ్ ద కేస్, ఎవ్రీ ఈవెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ యూనిక్. రీజన్ ఏదైనా, కేస్ ఏదైనా సరే ప్రతి ఈవెంట్ ఏ విధంగా ట్రీట్ చేయబడుతుందంటే, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయబడుతుందంటే ఎవ్రీ ఈవెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ యూనిక్. ప్రతి పర్సన్ కూడా అతని లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్ టైం ఏదో ఒక ఈవెంట్లో ఒక పార్టిసిపెంట్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, లేదా అతను ఒక ఆర్గనైజర్ కావచ్చు. రీజన్ ఏదైనా, కేస్ ఏదైనా కానీ ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినా, ఏ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినా దాని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి, ఆ ఈవెంట్ యూనిక్గా నిలవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కండక్టింగ్ ఈవెంట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవి ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఈవెంట్స్. ఫీచర్స్ ఆఫ్ ఈవెంట్స్, ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈవెంట్స్ అని కూడా దీనికి పేరు ఉంది. ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యునీక్. యునీక్ దట్ మీన్స్ సో స్పెషల్, వెరీ స్పెషల్. అంటే ఈవెంట్లలో ఎలాంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి, ఈవెంట్లలో యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే యునీక్, వెరీ స్పెషల్, సో స్పెషల్. ఈవెంట్స్ అనేవి చాలా స్పెషల్గా కనిపిస్తాయి, చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. చాలా స్పెషల్గా, చాలా ప్రత్యేకంగా కనిపించడం ద్వారా మాత్రమే ఈవెంట్లను జీవితంలో ప్రత్యేకమైన విషయాలుగా పరిగణించడం జరుగుతుంది. యాజ్ ద ఈవెంట్స్ ఆర్ కన్సిడరింగ్ సో స్పెషల్ అండ్ వెరీ స్పెషల్, దే కెన్ బి ట్రీటెడ్ యాజ్ ద యునీక్ అండ్ ఈవెంట్స్. ఈ ఈవెంట్లు అనేవి ప్రతి మనిషి అట్లీస్ట్ లైఫ్ టైంలో ఒక్కసారైనా పార్టిసిపేట్ చేస్తాడు. అలా ప్రతి పర్సన్ అతని లైఫ్ టైంలో కనీసం ఒక్కసారైనా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఈవెంట్ అతనికి ఏ విధంగా అనిపిస్తుందంటే దట్ ఈవెంట్ షల్ బి ట్రీటెడ్ యాజ్ సో స్పెషల్ ఆర్ వెరీ స్పెషల్. ప్రతి వ్యక్తి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఏదో ఒక ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆ ఈవెంట్ అనేది అతనికి చాలా ప్రత్యేకమైనదిగా, ఎంతో ప్రత్యేకమైనదిగా అతనికి అనిపిస్తుంది. అందుకే ఈవెంట్స్కి సంబంధించిన ఫీచర్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యునీక్, సో స్పెషల్ అండ్ ఆర్ వెరీ స్పెషల్. సో స్పెషల్ ఆర్ వెరీ స్పెషల్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్. ఈవెంట్స్ ఆర్ జనరల్లీ ఎక్స్పెన్సివ్ టు కండక్ట్. ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఖర్చుతో కూడుకున్నవి. ఈవెంట్స్ అనేవి సో స్పెషల్, వెరీ స్పెషల్. ఎవ్రీ పర్సన్ లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్ టైం ఈవెంట్స్ అనేవి అతను పార్టిసిపేట్ చేయడం కానీ లేదా ఆర్గనైజ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ విధంగా పర్సన్స్ యొక్క లైఫ్లో ఈవెంట్స్ని అతను పార్టిసిపేట్ చేసిన, ఈవెంట్ని కండక్ట్ చేసిన, అటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకుంది. జీవితంలో ఈవెంట్లు అనేవి చాలా ప్రత్యేకమైనవి, చాలా విశేషమైనవి. ఇవి వ్యక్తులకు జీవితంలో
కొన్ని సందర్భాలలో, చాలా అరుదైన సందర్భాలలో ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిని వ్యక్తులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంటారు. ఇటువంటి ఈవెంట్లను వ్యక్తులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నప్పుడు ఈ ఈవెంట్ల నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. దానినే ఎక్స్పెన్సివ్ అని అంటారు. థర్డ్ పాయింట్, ఇంటాంజిబుల్ ఈవెంట్స్ ఆర్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. స్వభావరీత్యా ఈవెంట్లు అనేవి కంటికి కనిపించవు. ఈవెంట్స్ ఆర్ ఇంటాంజిబుల్, ఈవెంట్లు అనేవి కంటికి కనిపించవు. లైక్ ద సర్వీసెస్, ఈవెంట్స్ ఆర్ ఇంటాంజిబుల్. సర్వీసెస్ ఏ విధంగా ఇంటాంజిబులో, సేమ్ ఈవెంట్స్ అనేవి కూడా ఇంటాంజిబుల్గా మనం కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈవెంట్స్ కెన్ బి సీన్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ బట్ కెనాట్ బి టచ్డ్. సర్వీసెస్ అయితే సర్వీసెస్ని మనం కంటితో చూడడానికి, చేతితో టచ్ చేయడానికి అంతగా పాసిబిలిటీ అనేది ఉండదు సర్వీసెస్లో. దాంతోపాటు సర్వీసెస్ని మనం హ్యూమన్ ఐతో చూడడానికి కానీ టచ్ చేయడానికి వీలు పడదు. అయితే ఇక్కడ ఈవెంట్స్ అనేవి, ఈవెంట్స్ కెన్ బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బట్ కెనాట్ బి టచ్డ్. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈవెంట్స్ కెన్ బి సీన్, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ బట్ కెనాట్ బి టచ్డ్. ఈవెంట్స్ని మనం చూడగలం, అంత మాత్రమే కాదు వాటిని ఎక్స్పీరియన్స్ చేయగలం, బట్ కెనాట్ బి టచ్డ్, వాటిని మనం టచ్ చేయలేము. సో ఇక్కడ ఈవెంట్స్ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈవెంట్స్ ఆర్ ఇంటాంజిబుల్ లైక్ సర్వీసెస్. సర్వీసెస్ వలె ఈవెంట్స్ కూడా ఇంటాంజిబుల్. సర్వీసెస్ని మనం ఏ విధంగా అయితే టచ్ చేయలేమో, సేమ్ ఈవెంట్స్ని కూడా టచ్ చేయడానికి కుదరదు. అయితే ఈవెంట్స్ని జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మనం ఈవెంట్స్ని చూడవచ్చు. జరుగుతున్న ప్రోగ్రామ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, బట్ వీ కెనాట్ బి టచ్ ద ఈవెంట్ని మనం టచ్ చేయలేము. అందుకే ఈవెంట్స్కి సంబంధించిన ఫీచర్స్లో మనం ఇక్కడ తెలుసుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇంటాంజిబుల్. ఈవెంట్స్ అనేవి కంటికి కనిపించవు. లైక్ సర్వీసెస్, సేవలు కూడా కంటికి కనిపించవు, అదేవిధంగా ఈవెంట్లు కూడా కంటికి కనిపించవు. కానీ మనం ఈవెంట్లను చూడగలం, ఎక్స్పీరియన్స్ చేయగలం, బట్ వీ కెనాట్ బి టచ్డ్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, వన్స్ ఇన్ లైఫ్ టైం. ఈ ఈవెంట్స్ అనేవి చాలా వరకు సిచ్యువేషన్స్లో లైఫ్ టైంలో ఒక్కసారి ఇవి రావడం జరుగుతుంది. జనరల్లీ ద ఈవెంట్స్ అక్కర్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవుల జీవితంలో ఒకసారి, చాలా అరుదైన సందర్భాలలో ఒకసారి ఈవెంట్స్ అనేవి సంభవించడం జరుగుతుంది. అందుకే వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అని పిలుస్తూ ఉంటారు. ఈవెంట్స్ ఆర్ జనరల్లీ అక్కర్ ఇన్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. మానవుల యొక్క జీవితంలో ఈ ఈవెంట్లు అనేవి జీవితంలో ఒకసారి సంభవించడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మ్యారేజ్ గురించి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ టైంలో వన్స్ ఈవెంట్స్ అనేవి సంభవించడం జరుగుతుంది. కాబట్టి ఈవెంట్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్లో లేదా ఫీచర్స్లో మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే ఇక్కడ వన్స్ ఇన్ లైఫ్ టైం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రిచువల్స్. దీని అర్థం తెలుగులో యాక్చువల్గా ఆచారాలు అని వస్తుంది. ఆచారాలు, రిచువల్స్. దీని మీనింగ్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఈవెంట్స్ని జనరల్గా స్టార్ట్ చేస్తారు. అంటే ఒక పర్టికులర్ అకేషన్ని బేస్ చేసుకుని ఈవెంట్ని కండక్ట్ చేయడం కాకుండా చాలా జనరల్గా, చాలా నార్మల్గానే ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే రెగ్యులర్గా, పీరియాడికల్గా, ఇయర్ బై ఇయర్ సేమ్ అదే సిచ్యువేషన్లో, సేమ్ అదే టైంలో మళ్ళీ ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా అయితే ఈవెంట్ని కండక్ట్ చేశారో ప్రజెంట్ ఇయర్లో కూడా ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఇయర్
అదేవిధంగా కమింగ్ ఇయర్స్ ఇన్ ఫ్యూచర్స్లో కూడా ఈవెంట్స్ని సేమ్ అదే సిచ్యువేషన్లో అదే టైంలో కండక్ట్ చేస్తే అప్పుడు ఆ ఈవెంట్స్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే రిచువల్స్, ఆచారం. అంటే ఈవెంట్స్ని మొదట సాధారణంగా ఏదో ప్రత్యేకమైన సందర్భం కాకుండా చాలా సాధారణంగానే ఏదో ఒక ఈవెంట్ని నిర్వహిస్తారు. ఆ విధంగా సాధారణంగా మొదలుపెట్టిన ఆ ఈవెంట్ని ప్రతి సంవత్సరం కూడా కాలానుగుణంగా అదే సమయంలో నిర్వహిస్తూ వస్తున్నప్పుడు అది ఏ విధంగా మారుతుంది అంటే ఆ ఈవెంట్ అనేది రిచువల్, ఒక ఆచారంగా మారుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్క్లూడ్స్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈవెంట్స్లో ఏమేమి ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండూ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి. మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది, ఈవెంట్స్ ఆర్ లైక్ సర్వీసెస్ ఇన్ నేచర్. స్వభావరీత్యా ఈవెంట్లు అనేవి సేవలతో పోల్చడానికి వీలున్నవి. ఎందుకంటే సేవల్ని మనం చాలా వరకు కంటితో చూడలేము, ఎక్స్పీరియన్స్ చేయలేము, టచ్ చేయలేము. అయితే ఈవెంట్లు అనేవి మనం ఏం చేయగలం? కంటితో చూడగలం, ఎక్స్పీరియన్స్ చేయగలం, అంతేగాని మనం టచ్ చేయడానికి వీలు పడదు. సో ఈ విధంగా సర్వీసెస్ అనేవి ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాంబినేషన్లో ఈవెంట్ జరుగుతాయి. ఏదైనా ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే ఈవెంట్లో గూడ్స్ సర్వీసెస్ రెండు కలిపి ఉంటాయి. అంటే చైర్స్ కానీ, స్టేజ్ డెకరేషన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా గూడ్స్గా కన్సిడర్ చేయబడతాయి. ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ జరిగే ఈవెంట్ని మనం కంటితో చూడగలం, వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, కానీ ఈవెంట్ని ఏమో టచ్ చేయలేం కాబట్టి అక్కడ ఈవెంట్ ఏమో సర్వీస్గా కన్సిడర్ అవుతుంది. సో ఈవెంట్స్ ఆర్ ఇన్క్లూడ్స్ ఆఫ్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈవెంట్లలో ఏమై రెండు కలిసి ఉన్నాయంటే గూడ్స్ సర్వీసెస్ రెండు కలిసి ఉన్నాయి. 7th పాయింట్ ఏంటంటే పర్సనల్ ఇంటరాక్షన్స్. ఈవెంట్స్లో కనిపించే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. జనరల్గా ఈవెంట్స్లో చాలామంది పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఉంటుంది, అది ఈవెంట్ యొక్క సైజుని బట్టి. సో ఈవెంట్ అనేది ఏ సిచ్యువేషన్, ఏ అకేషన్ బేస్ చేసుకుని ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగిందో దానికి తగ్గట్టుగా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ విధంగా పర్సన్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక పర్సన్ మరొక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతాడు. అందుకే ఈవెంట్స్లో మనం నేర్చుకునే ఫీచర్ ఏంటంటే ఇక్కడ పర్సనల్ ఇంటరాక్షన్స్. అప్పటి వరకు ఎక్కడెక్కడో వేరు దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక ఈవెంట్, ఒక అకేషన్ సందర్భంగా ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతారు. వాళ్ళందరూ ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అందరూ కలిసి ఒక చోట కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఈ విధంగా ఒకరికి పర్సనల్ ఇంటరాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. 8th పాయింట్ ఏంటంటే టైం స్కేల్. ప్రతి ఈవెంట్కి కూడా ఎంతో కొంత టైం స్పాన్ అనేది ఉంటుంది. 1 hour, 2 hour or 3 hours ఆర్ 1 day, 2 days, 3 days. ఈ విధంగా ఒక టైం పీరియడ్ని బేస్ చేసుకుని ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే టైం స్కేల్ అని పిలుస్తారు. 9th పాయింట్ ఏంటంటే ప్లానింగ్. టు కండక్ట్ ఎనీ ఈవెంట్ అండ్ టు మేక్ ఎనీ ఈవెంట్ యాజ్ సక్సెస్ఫుల్ ఇట్ మస్ట్ బి ప్లాన్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఏదైనా ఈవెంట్ని మనం కండక్ట్ చేయాలన్నా, ఆ ఈవెంట్ని మనం సక్సెస్ఫుల్ చేయాలన్నా ఎవ్రీ ఈవెంట్ మస్ట్ బి ప్లాన్డ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ప్రతి ఈవెంట్ని కూడా ఖచ్చితంగా ఒక సరైన ప్రణాళికా పద్ధతిలో దాన్ని మనం నిర్వహించాల్సి ఉంటుంది. దాన్నే ప్లానింగ్ అంటారు. 10th పాయింట్ ఏంటంటే రిస్క్. ఈవెంట్స్ని కండక్ట్ చేయడంలో రిస్క్ ఉంది. ఏదైనా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు పవర్ సప్లై ఉంటుంది కాబట్టి పవర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా డివైజెస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని రకాలైన రిస్కులు ఉంటాయి. వాటిని ఏమంటారంటే సేఫ్టీ రిస్క్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. అంటే భద్రతకు సంబంధించిన రిస్క్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. ఇందాక మనం నేర్చుకున్నాం ఈవెంట్స్ అనేవి లైఫ్ టైంలో వన్స్ అనేవి అవి హ్యాపెన్ అవుతున్నాయి కాబట్టి చాలామంది చాలా ప్రెస్టీజియస్గా ఈవెంట్స్ని కండక్ట్ చేయాలనుకుంటారు. అలా
ఏదైనా ఈవెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఈవెంట్లలో చాలా ఖర్చు పెడతారు. అంటే ఈవెంట్లలో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంటుంది, సేఫ్టీ రిస్క్ కూడా ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈవెంట్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెంట్స్ సంబంధించిన మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ యూనిక్, అంటే సో స్పెషల్, వెరీ స్పెషల్. ఈవెంట్స్ అనేవి చాలా స్పెషల్. సెకండ్ పాయింట్, ఈవెంట్స్ని కండక్ట్ చేయడం ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్నది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈవెంట్స్ అనేవి ఇంటాంజిబుల్. ఈవెంట్స్ అనేవి కంటికి కనిపించవు. దాని అర్థం ఏంటంటే, ఈవెంట్ని మనం చూడగలం, ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేసి ఈవెంట్ని మనం చూడగలం, ఈవెంట్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయగలం, బట్ ఈవెంట్స్ని టచ్ చేయలేము. ఈ సర్వీసెస్ని ఇంటాంజిబుల్ ఎమ్యూనిటీస్ అంటారు. సో సర్వీసెస్కి సంబంధించిన నేచర్ ఈవెంట్స్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఈవెంట్స్ని కూడా ఇంటాంజిబుల్ అంటారు. సర్వీసెస్ని మనం కళ్ళతో చూడలేము, కొన్ని సందర్భాల్లో సర్వీసెస్ని ఎక్స్పీరియన్స్ చేయలేము, సర్వీసెస్ని టచ్ చేయలేము. సో సర్వీసెస్ని టచ్ చేయలేం కాబట్టి సర్వీసెస్ ఇంటాంజిబుల్. ఈవెంట్స్ని కూడా మనం టచ్ చేయలేం కాబట్టి ఈవెంట్స్ని ఇంటాంజిబుల్గా మనం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటి, వన్స్ ఇన్ లైఫ్ టైం. ఈవెంట్స్ అనేవి చాలా జనరల్గా చాలా రేర్ సిచ్యువేషన్స్లో అవి లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే సంభవించడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, రిచువల్స్, ఆచారం. ఈవెంట్స్ని స్టార్టింగ్ ఒక ఎలాంటి పర్టిక్యులర్ రీజన్ లేకుండా జనరల్గా స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ దాన్ని ఒక అలవాటు ప్రకారం కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈవెంట్స్ అనేవి రిచువల్స్గా మారిపోతాయి. ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి, ఇన్క్లూడ్స్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే ఈవెంట్లో గూడ్స్, సర్వీసెస్ రెండు కూడా కంబైన్ అయి ఉంటాయి. ఈవెంట్స్లో ఏం కనిపిస్తాయి అంటే పర్సనల్ ఇంటరాక్షన్స్. ఈవెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఒకే ప్లేస్లో వాళ్ళు మీట్ అవ్వడం, గ్యాదర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈవెంట్స్లో పర్సన్స్ మధ్య పర్సనల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. టైం స్కేల్, ప్రతి ఈవెంట్కి ఒక స్పెసిఫిక్ టైం లిమిట్ అనేది ఉంటుంది. 1 hour, 2 hours, 3 hours. సమ్టైమ్స్ ద ఈవెంట్స్ మే బీ కండక్టెడ్ ఫర్ 1 day, 2 days or 3 days. ప్లానింగ్, ఏ ఈవెంట్ని కండక్ట్ చేసి ఆ ఈవెంట్ మనం సక్సెస్ఫుల్ చేయాలనుకున్నా కంపల్సరీ ఈవెంట్స్ మస్ట్ బి ప్లాన్డ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. లాస్ట్ పాయింట్ ఏంటంటే రిస్క్. దేర్ మే బి రిస్క్ ఇన్ కండక్టింగ్ ఈవెంట్స్. ఈవెంట్స్ని కండక్ట్ చేసేటప్పుడు కొన్ని రకాలైన రిస్క్లు ఉండొచ్చు. సేఫ్టీ రిస్క్ కానీ, ఫైనాన్షియల్ రిస్క్ కానీ, ఇలాంటి రిస్క్లు ఉండొచ్చు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్స్ని కండక్ట్ చేసినప్పుడు ఈవెంట్స్ని మనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈవెంట్స్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.